హాయ్ హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రెండీ చరణ్ వీడియోస్. ఇంతకుముందే మనం ఒక వీడియోని అయితే అప్లోడ్ చేసినాం. అది జస్ట్ 43 సెకండ్స్ ఎగోనే 1 వ్యూ అయితే వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోస్ చూస్తున్నందుకు. ఇప్పుడు మనం మన ల్యాంబోర్గినీని తీసుకువెళ్ళి ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగుదాం గైస్. ద చీట్ కోడ్ వచ్చేసి 2189. ఇలా నొక్కితే మనకైతే వచ్చేస్తుంది. చాలా మంది కామెంట్ ఏం చూస్తున్నారంటే, అన్న మీరు వీడియో చూసేటప్పుడు సౌండ్ ఒకటి ఎక్కువ వస్తుంది, మీ వాయిస్ అసలు వినబడతలేదు. అది నాకు కూడా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ వస్తుంది, నేను మాట్లాడేది మాత్రం వినబడతలేదు. ఇప్పటి నుంచి నేను నా కార్ని మెల్లగా నడుపుతాను. ఇప్పుడైతే నా వాయిస్ మీకు మంచిగా వినబడుతుంది. ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే రోజు రోజుకి ఇలాంటి వీడియోస్ గేమింగ్ వీడియోస్ అయితే నేను ముందుకు తీసుకొస్తాను. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే మొదలెడదాం. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్దాం. ప్రీవియస్ అప్పుడైతే పోలీసు మొత్తం లోపల ఇద్దరు ఉండేటోళ్ళు, బయటికి జస్ట్ ఇట్లా ఒక్కని గుద్దితే అయిపోయారు. అయితే మధ్య పోలీసు వాళ్ళు కూడా చాలా మెల్లగా వస్తున్నారు. వేడి కూడా మెల్లగా వస్తున్నారు. బైక్ వేసుకొని అయితే ఇంతకుముందు వీడియోలో నేను 43 సెకండ్స్ ఎగో పెట్టిన వీడియోలో నేను ఏరోప్లేన్ నడిపినాను. అది చిన్న ఏరోప్లేన్ అది మధ్య చేంజ్ అవుతుంది, మళ్ళా పెద్ద అంటే అయిపోయింది. చిన్న అయితే నడప తెలుసుకోలేదు, ముందే నడిపిన. అంతకంటే ముందు అదే నెక్స్ట్ ఏం అప్డేట్ అయితే అప్డేట్ వచ్చేసి నాకు కూడా అప్డేట్ వచ్చిందనుకో మామూలు ఉండదు. మొత్తం కార్ నేమ్ వచ్చేసి ఏంటంటే నాకు కూడా అంత ఐడియా లేదు. యూట్యూబర్స్ అయితే హైక్ వస్తున్నారు, ఎంతవరకు నిజమో నాకైతే అస్సలు తెలియదు. ఒకవేళ మీకు కనుక చీట్ కోడ్ తెలుసుంటే ప్లీజ్ కామెంట్స్ నాకు తెలియదు గైస్. అంటే అప్పట్లో బాగా ఆడేది నేను ఈ గేమ్ని, కానీ ఇప్పట్లో చీట్ కోడ్స్ అన్ని కొత్త వస్తున్నాయి కాబట్టి నాకు తక్కువ తెలుసు చీట్ కోడ్స్ అని. ఇదైతే మన షోరూమ్ అన్నమాట. అయితే ఇప్పుడు సమ్మర్లో కూడా అందరు యూట్యూబర్స్ అనుకున్నారు కాబట్టి ఏంటంటే షోరూమ్ దీని లోపల మొత్తం కార్స్ అని ఉంటాయని చెప్పేసి ఇది చూడండి. ఏం లేదు గైస్, మొత్తం అల్లాటప్ప ఖాళీ అన్న అబద్ధాలు చెప్తారు గైస్. వీళ్ళంతా ఎందుకు గైస్ వాళ్ళకి తెలియనప్పుడు అబద్ధాలు చెప్తాడు యూట్యూబర్స్ అందరూ. మీకు చూసేటోళ్ళకైనా మోసం అనిపిస్తుంది, మీరు ట్రై చేస్తారు. కానీ నేనైతే చెప్తున్నా గైస్, నేను ఏ చీట్ కోడ్ చెప్పినా కానీ ట్రై చేసి చెప్తాను మీకు. నన్నైతే నమ్మండి గైస్. నేను అన్నీ ఏదైనా ఒకటి సేఫ్టీ తీసుకొని ట్రై చేసేనా చేస్తా. ఇప్పుడు సూపర్ పంచ్ అంటే 5 zeros కొడితే వస్తుందంట గైస్. మనం ఒకటిని చంపితే వెళ్తుంది ఇక మనకి. సూపర్ పంచ్ అంటే 000 అంట. కొడదాం. అర్రే ఎవడు పడ్డాడు కానీ అని చూడతాయి గైస్. ఏమి చూస్తాను అట్లా ఈ తక్కువ ఉంటుంది. ఈరోజు నేను ఏదో చూస్తున్నా. అమ్మ 000 ఇంకో పంచ్ మామ పంచులే పంచు తీసుకోరా. పంచ్ వద్దానే పంచు మంచి తీసుకో. అరే మిస్ అయింది. ఇప్పుడు ఇప్పుడే ఒక్కడు ఒక పంచు వేసి ఎన్నో పోయి పడ్డది. ఇది మాత్రం మంచిగా ఉంది. ఇదైతే
గైస్ వీళ్ళు చెప్పినట్టు హల్క్ అయితే అస్సలు రాడు గైస్. వీళ్ళు రియల్ చిప్ కూడా అయితే అస్సలు ఇప్పుడు చెప్తున్నా గైస్, రియల్ చిప్ కూడా అస్సలు ఇప్పుడు ఎన్నో సార్లు ట్రై చేశాను. చీట్ కోడ్ చెప్తా ఉంటే నేను ట్రై చేశాను. అన్ని ఫేకే ఫేక్ పెడుతున్నాడు. ఇగో వీళ్ళు ఎట్లా అయిపోతారు తెలుసా వాళ్ళ ఏంటంటే దాంట్లో గూగుల్లో పోయి పిక్చర్స్ ఎడిట్ చేసి ఇప్పుడు చదివా ఇది వచ్చింది నాకు ఇట్లుంటుంది సూపర్ ఉంటుంది ఇవన్నీ అయితే తీసుకొస్తారు దానికి మీరు నమ్మకండి. మోసం చేయడానికే ఇలాంటివన్నీ పెడతారు. ఫేక్ నేనే చెప్తున్నా నేను ఛానల్స్ అన్నీ ట్రై చేస్తాను యూట్యూబర్స్ అనేది చెప్తాను. గైస్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను ఒకటే, నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మనం 39 సబ్స్క్రైబర్స్లోనే ఇంకా ఉన్నాం. కొంతమంది 1 మిలియన్ 10 మిలియన్స్కి వెళ్ళిపోతున్నారు. మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని తీసుకొస్తాను ముందు. ఎక్కువ యూట్యూబ్ పైన వీడియోస్ చేయాలంటే మీరు తక్కువ సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పటికీ 82 వీడియోస్ అయితే ఇస్తున్నాను. రైల్వే స్టేషన్కి అయితే పోతాం. రైల్వే స్టేషన్లో అమ్మరే రెడ్డి కలర్ అది ఏంది వీడు వెళ్తే నా ఆడియో వెళ్ళదు. నాకు అదృష్టం ఉంటే మళ్ళీ స్నైపర్ విక్రమ జంపు ఏ పడే ఫోన్ పని చెప్పలేదు. స్నైపర్ అమ్మ స్నైపరు గన్నుతో చూపితే మాత్రమే ఏడున్నది. ఎస్ గైస్ ఇదే మన కొత్త ట్రైన్ అన్నమాట. ఎస్ నాకు మొత్తానికి ఛాన్స్ అయితే చూడండి. ఇప్పుడు దీని అయితే స్టిక్కీ బాంబ్ చేసి బ్లాస్ట్ చేద్దాం. 1 2 4 ఇప్పుడు నా దగ్గర ఉట్టుకున్నా. ఇంతకుముందు వీడియోలో నేను హయాబుజాని బ్లాస్ట్ చేద్దాం అనుకున్నా. బ్లాస్ట్ చేసుకుందామని చెప్పేసి నేనే చచ్చిపోయినా. ఇప్పుడు అట్లా జరగదు సారీ. పా ఏమన్నా బ్లాస్టింగ్ లేదా ఇది? ఏమన్నా పొల్యూషన్ వచ్చిందా? ఇప్పుడు నాకు ఫేవరెట్ అంటున్నారు. నా ఫేవరెట్ బైక్ వచ్చేసి నా ఫేవరెట్ ట్రాన్ బైక్. ఓకే గైస్ ట్రాన్ బైక్ని అయితే పిలిపోతున్నాయి ఇప్పుడు. మన ట్రాన్ బైక్ అయితే వచ్చింది. దానికంటే ముందు దీన్ని దిగాలి. ఒక్క నిమిషం దీన్ని దిగేసేసి దీని కలర్ని అయితే చేంజ్ చేద్దాం. నాకు ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లాక్ అయితే చేంజ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు బైక్ దిగాడే బాబురే బైక్ దిగు గైస్. ట్రైన్ ఎంత దూరం పోయినా కానీ మన ఇండియన్ ఫార్వర్డ్ అయిందా నానైతే కాదు కూడా నాకు తెలియదు. అంతవరకు చూడండి రా స్టార్ట్ అయిందా ఇంకా ఎప్పుడైనా ఇట్లా అవుతుంది. సరే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇంజన్ ఫార్వర్డ్ అరే ఇదేంద్రా ఇంజన్ ఫార్వర్డ్ చూసుకున్నాం. నువ్వు వాణినా చేయకపోతే
చూడండి మనమైతే స్టార్ట్ అయితే సూపర్ పోతుంది కాన్వే అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే దీని స్పీడ్ మామూలు ఉండదు బ్యాక్స్ చూడండి ఎట్లనే చీమలు ఎక్కువ ఉంటాయి కాసేపు టైం అయితే తీసుకుంటాను నేను. గాయ్స్ నాకైతే మొత్తానికి ఎక్కడికి వెళ్ళాలో ఐడియా అయితే వచ్చేసింది. మనం వెళ్ళాల్సింది వచ్చేసి మన పాతింటికి. ఈడెందుకు మనల్ని పాతింటికి తీసుకోబోతున్నాడు అని మీకు డౌట్ రావచ్చు. చూపిస్తాం గెరాజ్కి అయితే పోవాలి. మీకు సీక్రెట్ రూమ్ అయితే చూపెట్టబోతున్నాను. అయినా ప్రీవియస్ వీడియోలో పెట్టాను కదా. ఎస్ ఓకే డన్. అంతసేపు థింకింగ్ అంతా వేస్ట్ అయింది. షట్ పెట్రోల్ బంక్కి పోయి చాలా రోజులు అవుతాయి. ఎన్ని రోజులు అవుతాయి
ఇది సెకండ్ అప్డేట్ అప్పుడే వచ్చింది. ఓ మై గాడ్, జంప్ చేసే అప్పట్లోనైతే జంప్ అయితే చేసేది ఈ ట్రాన్ బైక్. ఇప్పుడు ఏమైంది మొత్తం మాడిఫైడ్ తార్ అయితే ఘోరంగా అవుతుంది. స్టిక్కీ బాంబ్స్ వేసేసి పేల్చేది ఒకటి మజా వస్తుంది నాకు. స్టిక్కీ బాంబ్ అమ్మ, స్టిక్కీ బాంబ్ ఇదేంటి ఫైర్ ఎక్స్టింగ్విష్ ఒక్క దెబ్బకి ఇంత పెద్ద చూడచ్చు డబల్ వేసి పెద్ద అవుతుంది. ఈ మొత్తం స్టేషన్ అంతా తగలబెట్టేద్దాం. మొత్తం తగలబెట్టేద్దాం. ఏమంటారు ఈడ చూడండి. ఇదే కూడా పాటిస్తాడరా, దీనిపైన ఉడిస్తాం. ఏకుదో వేసేసాం, 2 అయితే వేసేసిన, దీనిపైన ఒకటి వేసేద్దాం. ఇక మనం మధ్యలో ఉండద్దు, ఇక దీన్ని తీసేసేసి కొంచెం దూరం పోయిన తర్వాత పేల్చేద్దాం డైరెక్ట్. అలాగే గైస్, మన గోస్ట్ రైడర్ బైక్ అయితే ఇప్పుడు అస్సలు పనిచేస్తలేదు. జాంబీ మోడ్లోకి పోయినప్పుడు అయితే మనం స్నైపర్ ఎగ్దాం వెళ్తున్నాయి. స్టాప్ ఏంద్రా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ వెళ్తుంది గైస్. ఇది లాస్ట్ వీడియోలో కూడా లాస్ట్ వీడియోలో అయితే నాకు ఏమైంది నేను బ్లాస్ట్ చేద్దాం అనుకున్నా. బ్లాస్ట్ నేను ఆఫ్లైన్ వాడినప్పుడు మీరే కలిపినా గైస్. మనం స్విమ్మింగ్ పూల్లోకి పోవాలి. అంటే మనం దేన్ని నడుపుతానా కానీ స్విమ్మింగ్ పూల్లోకి ఉంటే మనము గాలిలో వెళ్తామంటే మనకి సూపర్మ్యాన్ పవర్ వస్తుందంట. చూద్దాం, ట్రై చేద్దాం. సూపర్మ్యాన్ పవర్ వచ్చిందనుకో అంతే ఇక గైస్. మనం మన వీడియోని మళ్ళా నెక్స్ట్ వీడియోలోనైతే కలవాలి, లేకపోతే దీంతోనే చేద్దాం. అరే వీడు నడుస్తాడు స్విమ్మింగ్ ఎత్తలేదు నడుస్తాడు. అరే నీళ్ళంత లోతు ఏం లేవు గైస్, అయితే పనికిరాది. వద్దిగా ఇంకా ట్రై చేద్దాం. ఇంకా లోతుపోతుంటే వాటర్ నీటి తగ్గిపోతున్నాయి. పెరుగుతుంది తగ్గింది. ఎందుకంటే మనం ఎత్తుకొచ్చేస్తాం. ఏంది ఇంకా ట్రైన్ ఇంకా రాలేదు. ఇట్లుంటుంది అనుకోలేదు కదరా, ఎంత మంచి పోతుందో అనుకున్నా. నా బైక్ అసలు ఇంటికి ఆడుందా? సారీ, నేను వాడిని ఇప్పుడు నా ఫేవరెట్ బైక్ మన హయాబుజా కాదు. హయాబుజా అయితే అసలు 90 కొడదాం. 9000 కొడదాం. 9 కొడదాం. 90. ఈ అడ్వర్టైజ్మెంట్లో ఒకటి గైస్, ప్రతిసారి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. బట్ నేనైతే మోడిఫైడ్ వచ్చింది. చచ్చినాం. ప్రతి వీడియోలో నేను చత్తనే ఉంటాను. ఎందుకంటే నాకు వీడియో మంచిగా ఏది చేయాలంటే ఇది ఒక్కటే నాకు బాగుంది. వెళ్ళాం గైస్. ఇదే మన ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఇంకా ఏమేమి గేమ్స్ కావాలో నాకు కామెంట్ చేస్తే నేనైతే అలాంటి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. అంతవరకు స్టే సేఫ్. బాయ్, గుడ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్.